వెల్కమ్ టు జేటీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా మంథనిలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రీమ్ స్టార్ట్ అండ్ రైజ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ లో భాగంగా గ్రామీణ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. అనంతరం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో గుంజపడుగు గ్రామం వద్ద 2.90 కోట్లతో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతి పత్రాలను PACS చైర్మన్ అండ్ పాలక వర్గానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కుసుమ్ పథకం ద్వారా దేశంలోనే మొదటిసారి సహకార సంఘం నుంచి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మంథనిలో 1 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయని, సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం సహకార సంఘానికి 50 లక్షల ఆదాయం సమకూరుతుందని, సహకార సంఘాల ద్వారా అనేక రకాల వ్యాపారాలు చేయవచ్చని పేర్కొన్నారు. వారు చేసిన వారి పనితీరుని కూడా తప్పకుండా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. నేను మరొక మాట మనవి చేస్తా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కుసుమ్ పథకం కార్యక్రమం భాగంలో మనం ఏ విధంగా రైతులకు ఒక పక్షాన, సహకార సంఘాలకు సంబంధించి ఏ విధంగా ఆలోచన చేయాలని మరి ఒక పక్షాన రవీంద్రరావు గారు ప్రత్యేకమైన చొరవతో ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే మొదటిసారి సహకార సంఘాల నుంచి మొత్తం దేశ స్థాయిలో కూడా ఇది మొదటిసారి ఇప్పుడు మనం ప్రకటన చేస్తా ఉన్నాం. అధికార పరంగా ఫౌండేషన్ స్టోన్ కానీ మొత్తం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగబోతున్న సందర్భంలో ఈరోజు సహకారాలకు సంబంధించి సంఘాలకు సంబంధించిన ఒక బృహత్తరమైన పథకాన్ని ప్రకటన చేస్తూ ఇతర సహకార సంఘాలు కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను రవీంద్రరావు గారిని ఇక్కడికి పిలవడం జరిగింది. 4 ఒకటి చొప్పదండికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి PACS ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 1 మెగావాట్కు సంబంధించిన సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాలని PM కుసుమ్ స్కీమ్ కింద 3.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి PACS మంథని, PACS అప్పన్నపేట, PACS కాలువ శ్రీరాంపూర్, PACS నందిమేడారం, ఆ ప్రక్కన ఉన్న చొప్పదండి, ఈ 5 సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదలు పెడతా ఉన్న తరుణంలో కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు నుంచి 3 కోట్ల రూపాయలను వారు ఈరోజు శాంక్షన్ చేయడం అనేది వారి బ్యాంకుకు సంబంధించిన వారికి, మరి మా CEO గారు, మరి ఇతర అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారి ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి సోలార్ పవర్ కు సంబంధించిన అంశం విషయంలో ముందుకు రావడం అనేది చాలా గర్వం. రాబోయే కాలంలో కూడా చెప్తాను, మా ఉద్దేశం, మా లక్ష్యం ఎనర్జీ మంత్రిగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మనం విద్యుత్ కొనుగోలు చేస్తా ఉన్న సందర్భంలో ఆ సందర్భంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని సంవత్సరంన్నర కాలం నుంచి కూడా రెప్పపాటి కరెంటు పోకుండా చేసే ప్రయత్న భాగంలో మరి కొనుగోలు చేయటమా, విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన వారి పనితీరు బాగు చేయటమా, సంస్కరణలు తీసుకురావడానికి ఒక ఆలోచన చేయటమా అనే దృక్పథంతో వారు ముందుకు నడుస్తూ ఉన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్న సరస్వతి మాత పుష్కరాలకు సంబంధించి ప్రాణహిత గోదావరి అంతర్వాహిని పుష్కరాలకు సంబంధించిన అంశం విషయంలో మరి పెద్ద స్థాయిలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి వస్తూ ఉన్న సందర్భంలో ఒక రకమైన జిల్లా యంత్రాంగం